హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కొడంగల్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చిన షాడో బ్యాన్. షాడో బ్యాన్ అంటే ఏంటి? అసలు షాడో బ్యాన్ అంటే అసలు ఏంది? అసలు ఎవరికి ఈ విషయం అనేది ఎవరికి తెలియదు. ఈ కంటెంట్ క్రియేటర్ కి షాడో బ్యాన్ అనేది ఎందుకు అవుతుంది? షాడో బ్యాన్ అసలు ఎందుకు ఉపయోగం అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? షాడో బ్యాన్ మన ఛానల్ కి ఉపయోగిస్తే అది మన ఛానల్ ఎటువంటి పరిస్థితిలో రన్నింగ్ అనేది కాదు. షాడో బ్యాన్ అంటే ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. మీరు మంచిగా ఓపికగా షాడో బ్యాన్ అంటే ఏంది, అది ఎందుకు వస్తుంది, అది ఎట్లా రిమూవ్ చేయాలి, అంటే దాని గురించి మనం ఎట్లా రిమూవ్ చేస్తే దాన్ని ఇదవుతుంది స్పష్టంగా నా లాంగ్వేజ్లో, నా స్లాంగ్లో నాకు వచ్చినట్లుగా మీకు అర్థమయ్యేటట్లుగా ఈ వీడియోలో అయితే చెప్తా. మీరు మంచిగా ధ్యాస పెట్టుకొని ఈ నుండి మీరు ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టుకొని మీ ఫ్రెండ్స్కు, మీ రిలేషన్ల ఈ ఛానల్ అనేది మీది అంటారంటే మీది మాది ఇద్దరిది కంటెంట్ వస్తున్నది అంటారంటే మీరు చూసే వాళ్ళు కూడా మా ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళే కాబట్టి ఇది కూడా మీకు సంబంధించిన వీడియో. ఓకే, షాడో బ్యాన్ మీరు ఈ 2-3 రోజుల నుంచి కాకుండా ఒక 1 వీక్ నుంచి షాడో బ్యాన్ వస్తుంది. మీరు చూసే ఉంటారు షాడో బ్యాన్ అంటే ఏంది, ఎట్లా అని చెప్పి వీడియోస్ చేస్తూ ఉంటారు. షాడో బ్యాన్ ఎందుకు వస్తుంది ఛానల్కి? అసలు ఛానల్కు షాడో బ్యాన్ రానికి రీజన్ ఏంది, కారణం ఏంది అని చెప్పి టోటల్ అయితే మనమైతే స్టార్ట్ చేద్దాం. షాడో బ్యాన్ అంటే ఏంది, అసలు ఎవరు చేస్తారు, బ్యాన్ ఎవరు చేస్తారు, షాడో బ్యాన్ ఎవరు చేస్తారు? షాడో బ్యాన్ గురించి టోటల్ మోస్ట్గా మీకే ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే నేనైతే చెప్తాను. మీరైతే ఓపికగా అయితే మీరైతే వినండి. షాడో బ్యాన్ ఎవరు చేస్తారంటే ప్లాట్ఫామ్ నిబంధనలు, రూల్స్ ఉల్లంఘించినప్పుడు. ప్లాట్ఫామ్ అంటే ఏంది? యూట్యూబ్ ఇది మొత్తం మనం క్రియేషన్ చేస్తున్నాం కదా, దీన్నే ఒక ప్లాట్ఫామ్ అని చెప్పి అంటారు. నేను చెప్పిన కదా ప్రతి వీడియోలో మీకు ప్లాట్ఫామ్ అని చెప్పి అంటున్నా కదా. ఇది మనం ఒకటి ప్రజెంటేషన్, ఒక వీడియో ప్రజెంటేషన్ మనం చేస్తున్నాం అంటే అది ఏ సంస్థ అయినా ఉండాలి, దాన్ని మొత్తం ప్లాట్ఫామ్ కిందికి కన్వర్ట్ చేస్తారు. అది ఏదైనా ఉండాలి. ఇప్పుడు ఒక 10-20 మంది ఏదైనా పనిచేసిన ఒక సంస్థలో అదేమైనా ఒక ప్లాట్ఫామ్. అది అట్లా యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉల్లంఘించినప్పుడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉల్లంఘించినప్పుడు ఏమవుతుంది అంటారంటే ఈ షాడో బ్యాన్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది. స్పామ్ కంటెంట్ లాంటివి కార్యకలాపాలు చేసినప్పుడు, అంటే మిస్లీడింగ్ కంటెంట్ చేస్తారు చూసినావా, మిస్లీడింగ్ కంటెంట్ చేసినప్పుడు ఇదైతే చూపిస్తుంది. అసభ్య పదాలు లేదా విద్వేష ప్రసారం, హేట్ స్పీచ్, బోట్స్ వాడటం. బోట్స్ అంటే మీకు తెలియదు, దానికోసం ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. బోట్స్ అంటే అదొక క్లిక్ బైట్స్ ఉంటాయి. బోట్స్ అంటే అవి రోబోటిక్ దానికి పెట్టి యాడ్ చేసి పెడతారు. అవి దాని గురించి అదొక పెద్ద ఇదైతే చేస్తారు. అది తప్పుదారి పట్టించే సమాచారం. తప్పుదారి అంటారంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా మనం మాట్లాడి దాన్ని నేను చెప్పిన కదా ట్రాఫిక్ వేరే సైడ్ మళ్ళించినప్పుడు ఏమవుతుంది అంటారంటే ఈ ట్రాఫిక్ మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే దిక్కు మళ్ళించడం. అంటే ఇప్పుడు ఒక ఎక్కడైనా సరే మాట్లాడుకుంటానే మాటల్లో పెట్టి ఇంకో పని అనేది చేసేస్తుంటారు. మాటల్లో పెట్టి ఇంకా వేరే దిక్కు మతిని మళ్ళించుకుంటా దాన్నే తప్పుడు దారి పట్టించడం అంటారు. అట్లా కానీ ఏదైనా చేస్తే షాడో బ్యాన్ అనేది ఎలా గుర్తించాలంటే సాధారణంగా వచ్చేవి లాంటివి లైకులు, కామెంట్లు అనేవి తగ్గిపోతాయి. కనిపించవు, అవి లైకులు కనిపించవు, ఇంకా ప్లస్ కామెంట్లు కనిపించవు, ఏం కనిపించవు, అసలు హైడ్ అయిపోతాయి. హైడ్ అంటే 2 విధాలుగా వస్తుంది. ఈ యూట్యూబ్ లో చేసే కంటెంట్ కు మనం హైడ్ చేసుకునొచ్చు. ఇంకా వీళ్ళు షాడో బ్యాన్ చేస్తే హైడ్ అనేది ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఆటోమేటిక్ గా షాడో బ్యాన్ అయితే ఆటోమేటిక్ అనేది కనిపించదు, అసలు వీడియోస్ అనేది కనిపించదు. ఇది ఎప్పుడు జరుగుతుంది? పాలసీలు ఉల్లంఘించినప్పుడు. అంటే ఇప్పుడు ఏదైనా సరే మనం ఇప్పుడు ఒక వీడియో తీసుకొని ఆ వీడియోని చూసి ఎవరన్నా ఇట్లా ఉంటారు కదా, ఈ హింసకు గురైతుంటే అప్లోడ్ కంటెంట్ పెట్టడం కానీ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటారంటే ఇది షాడో బ్యాన్ అనేది జరుగుతుంది. ఛానల్కు షాడో బ్యాన్ అనేది కొత్తగా అనేది ఆటోమేటిక్గా అయిందని చెప్పి మనం గుర్తించాలి. దీన్ని ఎట్లా రిమూవ్ చేయాలి, మన షాడో బ్యాన్ లో ఉందని చెప్పి మనం ఎట్లా తెలుసుకోవాలి? మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మంచిగా లో ఇగ్నిటో మోడ్ అని ఉంటుంది. ఇగ్నిటో మోడ్ మీద అనేది మీ నేను అకౌంట్ లో సైన్ ఆఫ్ చేసి ఇగ్నిటో మోడ్ ఉంటుంది. ఇగ్నిటో మోడ్ అనేది మీరు ఆఫ్ చేసి ఇగ్నిటో మోడ్ లోకి మీరు వెళ్ళి మీ ఛానల్ పేరు కానీ మీరు ఇచ్చింటారు కదా టైటిల్స్ తో వీడియో క్రియేట్ చేసింటారు కదా, అది అనేది సెర్చ్ లో కొట్టండి, వస్తుందా లేదా. ఇప్పుడు ఏదుంది, ఇది మన కొడంగల్ ఛానల్ అని చెప్పి కొట్టినాం అనుకో, ఏదున్నా మొత్తం రప్పుమని చెప్పి మీద చూపిస్తుంది. మన కొడంగల్ ఛానల్ స్పేస్ లేకుండా కొట్టాలి. మన కొడంగల్ ఛానల్ అని స్పేస్ లేకుండా కొడితే ఏమవుతుందంటే మీద సర్చింగ్ లో చూపిస్తుంది.
అప్పుడు మన ఛానల్ గాని, మన వీడియోస్ గాని, మన కొడంగల్ ఛానల్ అని ఇట్లా కొట్టిందాడి ఏదన్నా ఒక వీడియో మీకు కనిపించింది అంటారంటే ఉండొచ్చు. పైన టాప్‌లో రాకుండా పోయినా ఒక కింద లెవెల్‌లో వస్తది. ఇంకా కింద లెవెల్‌లో వస్తది. ఇట్లా స్క్రోల్ చేస్తే వచ్చిందంటే ఖతం. అది షాడో బ్యాన్ కిందకి కానట్టు. మీకు వస్తలేదు, మీకు రికమెండ్‌లో చేస్తలేదు అంటారంటే దానికి మనకి ఏదైనా చూపిస్తే అది మీకు ఛానల్ అనేది షాడో బ్యాన్‌లో ఉంది. షాడో బ్యాన్‌లోకెళ్ళి మరి ఎట్లా రిమూవ్ చేయాలి? ఎట్లా రిమూవ్ చేయాలంటానంటే మీరు చేసిన వీడియోస్ లింక్ అనేది మీరు మీ ఫేస్‌బుక్‌లో గాని ఇక్కడ షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమైతదంటే దానికి ఉంటున్న ఇప్పుడు నా భాషలో నేను చెప్తా. జంగ్ అంటారు చూసినావా? మొత్తం అంతా ఖరాబ్ అయింది అది ఏదో ఉంటది చూసినావా? అట్లా ఏమైనా ఉంటే పోతది. వ్యూవర్ అనేటోడు క్లిక్ చేస్తుండాలి. క్లిక్ చేస్తుంటే ఏమైతదంటారంటే దాంట్లోనే పోతది. పోయినప్పుడు అది షాడో బెన్‌లోకి ఆటోమేటిక్‌గా రిమూవ్ అయితది. రిమూవ్ అయిపోయి వీడియోస్ అనేది రిలీజ్ అయ్యి మళ్ళీ ఆటోమేటిక్‌గా రీచ్ అనేది పెరుగుతది. మీరు దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లే. ఛానల్ పెట్టింది, ఛానల్ క్రియేట్ చేసిండ్రు, కంటెంట్ క్రియేటర్ ఉన్నారంటారంటే రూల్స్ కొత్త కొత్తగొస్తాయి. కానీ ఛానల్స్‌కు ఇట్లా ఎందుకు ఇట్లా కంటెంట్ క్రియేటర్ అనేటోడు సపోర్ట్‌గా ఉండాలి క్రియేటర్‌లకు. ఏం ఏం గాదు. ఏం అంత పెద్ద హెవీగా అనేది చూపించదు. నేను చెప్తున్నా కదా! షాడో బ్యాన్ అనేది రూల్. అంటే ఇట్లా ఇది ఎవరు యూట్యూబ్ వాళ్ళు తీసుకొచ్చిన ఇది అది అనేది ఇట్లా మనం గుర్తుంచుకోవాలి మనము. షాడో బ్యాన్ అంటే ఆటోమేటిక్‌గా ఇప్పుడు వేలాది మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. మిలియన్స్ ఆఫ్ వీడియోస్‌లల్ల మన లింక్స్ దాని సిటీఆర్ క్లిక్ త్రూ రేట్ జనరేట్ కావాలంటే మనకు ఎంత ట్రాఫిక్ కావాలి? ట్రాఫిక్ ఉంటేనే కదా మనకి ఏదైనా సోర్స్ అనేది మనకి ఇన్‌కమ్ జనరేట్ అయ్యేది. ట్రాఫిక్ అనేది ఉండాలి. ట్రాఫిక్ అనేది ఉంటేనే మనకి ఏదనేది కొద్దిగా మూవ్‌మెంట్ అనేది ఇస్తది ఏదైనా సరే. మీరు ఏం చేయండంటే దీంట్లో మిస్‌లీడింగ్ థంబ్‌నెయిల్స్, మిస్‌లీడింగ్ టైటిల్స్, మిస్‌లీడింగ్స్ ఏవి గనక తప్పుడు ప్రచారం అనేది పెట్టరాదు యూట్యూబ్‌ల. యూట్యూబ్ అంటే ఇప్పుడు మన ఇల్లు మనకెంతనో యూట్యూబ్ ఓనర్ ఉంటాడు కదా! ఓనర్ పర్సన్ పర్సన్‌కి కూడా ఒకటి ఇల్లులాగా అట్లా. నేను మీకు అర్థమయ్యే మంచిగా నెత్తికెక్కేటట్లా చెప్తున్నా. మన ఇల్లు హౌస్ ఎప్పుడు ఎంత మంచిగుందో యూట్యూబ్ ఓనర్‌కి కూడా యూట్యూబ్ అనేది యూట్యూబ్ ప్రొడక్ట్. యూట్యూబ్ మీదనే ఆయన చేస్తా ఉంటాడు. అట్లా యూట్యూబ్ అనేది ఒక ఇల్లు లాంటిది. అది మనకందరికి ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసి మనకు మంచిగా ఇంత మంచి ఇచ్చినందుకు మనం యూట్యూబ్ అనేది మంచిగా ఉండాలి గదా! మనం జెన్యూన్ కంటెంట్ క్రియేట్ చేద్దాం. ఏదైనా సరే. జెన్యూన్‌గా అంటే మోసం చేయకుండా మనం కంటెంట్ క్రియేట్ చేసి చూడండి మీరు. మీకు వ్యూవర్‌షిప్ అనేది పెరుగుతది. మోసం చేసేటోడు ఎప్పటికి గెలవడు గుర్తుపెట్టుకోండి. మోసం చేసినోడు ఎప్పుడు గెలవడు. నిజాయితీగా ఉన్నోడు ఎప్పటికైనా గెలుస్తాడు. యూట్యూబ్ అనేది కొత్త రూల్స్ తీసుకొస్తున్నది. ఎందుకంటే ఇట్లా మోసం చేసే మనుషులు యూట్యూబ్‌లో ఉండరు. అందుకోసమే వాళ్ళని రిమూవ్ చేయనీకనే ఇట్లాంటివన్నీ తీసుకొనొస్తుంది. మీరు షాడో బ్యాన్‌కు మీరు గురి కాకుండా ఉండాలంటారంటే ఒకటే విషయం ఏంది మీరు జెన్యూన్‌గా కంటెంట్ చేయండి. కంటెంట్ దేనికి చేస్తుండ్రు అసలు? ఏమిటికి చేసి మీరు పేర్లనేది పెడుతుండ్రు? మీకు దానికి మీరు వ్యూస్ వస్తున్నాయా? ఇంకా దానికి ఇదొస్తుందని చెప్పి చూసుకోకండి. యూట్యూబ్ ఇప్పుడు కాకపోతే కాలం ఎప్పటికొకటేలాగా ఉండదు. కాలం తిరగబడతది. ఎప్పుడో ఒకసారి. మీ రోజులొచ్చినప్పుడు మీకు కూడా మంచిగా వైరల్ అయితాయి. అప్పుడు అన్నీ మీరు పెట్టనివి మొత్తం ఒకేసారి వచ్చి పడతాయి. అప్పుడు ఏం చేస్తారప్పుడు? ఓపిక. ఓపికతోని ఉండాలి. ఓపికతోని ఉంటే ఏవైనా సరే జరుగుతాయి. జెన్యూన్‌గా కంటెంట్ తీసుకురావాలి. జెన్యూన్‌గా అంటే నీకొచ్చిన భాషల ఏదన్నా అత్తో గిత్తో ఏదో ఒకటి నీకొచ్చిన స్లాంగ్‌లో చెప్పమంటుండు యూట్యూబ్ పాలిసోడు. యూట్యూబ్ పాలిసీ నీకొచ్చిన లాంగ్వేజ్‌ల నువ్వు ధైర్యంగా మాట్లాడు. కావాల్సింది అది. కంటెంట్ క్రియేట్ చేయగలిగిన దగ్గర ఉండాల్సింది ఇది. ఈ కంటెంట్ క్రియేటర్లు ఎట్లా అంటారంటే వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం కోసము కొద్ది చిన్న టాపిక్‌లు మొత్తం ఇట్లా ఇచ్చి చెప్పరు. కానీ మనం చెప్తాం. ఎందుకంటే నేను కూడా ఒక కంటెంట్ క్రియేటర్ గదా! కంటెంట్ క్రియేటర్‌కి స్పష్టంగా అర్థం కావాలి. నా మాటలనేది చాలా మందికి అర్థమైనయి. అర్థమయ్యేటట్లా నెక్స్ట్ ఉంటదని చెప్పి నేను కూడా అనుకుంటున్నా నేను. యూట్యూబ్‌లో ఏందంటే ఇప్పుడు ఒక వీడియో చేస్తే దానివల్ల మన యూట్యూబ్ ఒక వీడియో చూస్తే అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనము తెలుసుకున్నాం అంటే మనస్ఫూర్తిగా అనుకునాలి. యూట్యూబ్ వీడియోలో ఒక 4 నిమిషాల వీడియో చూస్తారు. వేరే క్రియేటర్‌ది పోతున్నారు. నాకు చాలా మంది కూడా చెప్పిండ్రు. ఏందంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏది జస్ట్ ఒక పట్టుకుంటారు. ఒక మంచి నుడుగులుండయి, మంచి అక్షరాలుండయి, మంచి ఏముండయి అసలు. ఇన్ఫర్మేషన్ అనేది ఏముండదు. ఊకే జస్ట్ ఇట్లా చూస్తున్నాం, పోతున్నాం అనే కాడికయింది. 4, 5 నిమిషాల వీడియో. ఒక వీడియో మనం చూసినామంటే ఇన్ఫర్మేషన్ కోసమే కదా! మనం చూసింది. ఇన్ఫర్మేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ లేకపోతే మనం ఏమి చేయలేము. ఇన్ఫర్మేషన్ ఉంటే అన్ని చేయగలుగుతాం. ఇన్ఫర్మేషన్ లేనోడు ఏం చేయలేడంటే ఇన్ఫర్మేషన్ లేనోడు కూడా దానికి కూడా ఒక రిథమ్ ఉంటది. అట్లా ఫాలో అవుతే మనకైతే హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటది. మీకు మా కంటెంట్ బాగా నచ్చుతుంది. అందరూ ఆదరిస్తున్నందుకు అందరికి థాంక్స్‌ఫుల్. ఇంకా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి అందరికి షేర్ చేయండి. లైక్ చేయండి. ఇంకా మీ విలేజ్‌లల్ల, టౌన్‌లల్ల మీరు మొత్తం అంతా చెప్పుండ్రి. మొత్తం అంతా ఇట్లా చేస్తుండ్రు కంటెంట్ ఇట్లా మంచిగుందని చెప్పి మీరు చెప్పుండి. ఈ వీడియో వల్ల ఏముంది కంటెంట్ గవే మాటలు, గివే మాటలు అంటే అవి తప్పుడు ఆవేశంతోని మాట్లాడిన మాటలు గావు. ఒక మాటలు తెలుసుకోవాలంటే ఆ మాటల అర్థం పర్థం ఉంది. దాంట్లో మీరు తెలుసుకుంటారు ఖచ్చితంగా. మా వీడియోలు ఎళ్లి చూడుంటారు మీరు. మా వీడియోలంతాగా మీకు యూట్యూబ్‌లో వీడియోలయితే దొరకాయి. అట్లుంటాయి మా వీడియోలు. మీకు గూడా అసలు మీకేం అర్థమైంది? ఆ వీడియోలలో అయితే కామెంట్ అయితే చేయండి. ఓకే. అంతవరకు మంచి ఇంకా కంటెంట్ ఇంకా మంచిది
ఇంకా చాలా తక్కువ. ఇంకా మంచి మంచి కంటెంట్ వస్తది. టైం పడతది. టైం బట్టి ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురానికి మేము ట్రై చేస్తాం ఖచ్చితంగా. చెప్తున్నా గదా! లేట్ అయితే లేటెస్ట్‌గా వస్తది. జర కొంచెం తొందరగా వచ్చిందనుకో అక్కడిక్కడ అయితే జర మంచిగానే వస్తది. ఎంత లేట్ అయితే అంత లేటెస్ట్‌గా వస్తది. మన ఛానల్ అనేది అంత పవర్‌ఫుల్‌గా ఉంటది. సపోర్ట్ అనేది మీరు చేయండి. మీకు గూడా నేను సపోర్ట్ చేస్తా. ఈ ఛానల్ మనందరిది. అందరం కలిసి హ్యాపీగా అనేది చూసుకుందాం, నేర్చుకుందాం. ఓకే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనమందరికీ చెప్పేటట్లుగా వీడియో అయితే తీసుకొనొస్తాం. అంతవరకు నేనైతే ఉంటా. ఇగ మీరు గూడా ఉండి ఏమైనా పనులు చేసుకోండి.